హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణ భక్తి ఛానల్ అండి. ప్రతిరోజు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు ఆవులను తోలుకొని సమీప అడవిలోకి వెళ్ళి ఆవులను మేపేవారు. ఒకరోజు ఆవులు, పశువులు పచ్చిగడ్డి మేస్తూ దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనము అనే అడవిలోకి వెళ్ళిపోయాయి. ఆవులు ఎక్కడికి పోయాయో తెలియక కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు వాటి కోసం అడవంతా గాలిస్తూ ఉన్నారు. కానీ ఆవులు, పశువులు ఎంతకు కనపడలేదు. ఆవులు, పశువులు బృందావనంలో ఉన్న వారికి జీవనాధారము. ఆవులను, పశువులను తోలుకు రాకుండా ఇంటికి వెళితే పెద్దవాళ్లు కోప్పడతారు. ఆవులు ఇచ్చే పాలు లేకపోతే పెరుగు, వెన్న, నెయ్యి రాదు. అవి మధురకు తీసుకువెళ్ళి అమ్మకపోతే జీవనం గడవదు. ఏం చేయాలా అని కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు తలలు పట్టుకున్నారు. వారందరూ గోవుల పాదముల జాడలు పట్టుకుని వెదుకుతూ వెళుతున్నారు. అలా వెదుకుతూ పోగా పక్కన ఉన్న అడవిలో వారికి ఆవులు కనిపించాయి. అందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. హమ్మయ్య అనుకున్నారు. కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు ఆవులను, పశువులను పేరు పేరున పిలుస్తూ అన్నిటినీ ఒక చోటకు మళ్లిస్తున్నారు. ఆ అడవిలో అంతా ఎండిపోయిన చెట్లున్నాయి. ఎండు చెట్లు ఒకదానికి ఒకటి రుద్దుకోవడం వలన అగ్ని పుట్టింది. ఆ అగ్ని ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు అంటుకుంటూ అడవి అంతా వ్యాపించింది. కృష్ణుడు, బలరాముడు, గోపబాలులతో సహా ఆవులను, పశువులను కూడా అగ్ని చుట్టుముట్టింది. తప్పిపోయిన ఆవులు దొరికినందుకు సంతోషపడుతుంటే ఇదేమిట్రా భగవంతుడా అని అందరూ కలవరపడ్డారు. గోపబాలురు అందరూ కృష్ణుడు, బలరాముని చుట్టూ చేరారు. భయంతో ఆవులు అంబా అని అరుస్తున్నాయి. ఓ కృష్ణ, చూడవయ్యా, అగ్ని మనందరినీ, ఆవులను చుట్టుముడుతూ ఉంది. రక్షించవయ్యా, మేమందరము నీ బంధువులం కదా. మా అందరినీ ఇప్పటిదాకా ఎన్నో ఆపదల నుండి రక్షించావు. ఈ ఆపద నుండి కూడా మా అందరినీ నీవే రక్షించు, నిన్నే నమ్ముకున్నాము అని పెద్దగా ఏడుస్తున్నారు. కృష్ణుడికి పరిస్థితి అర్థమైంది. కృష్ణుడు అందరినీ భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి, నేను మంత్రం వేసి మంటలను మాయం చేస్తాను అని అన్నాడు. అమాయకులైన గోపబాలురు రెండు చేతులతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు. పంచభూతములను సృష్టించిన పరమాత్మ ఆ పంచభూతములలో ఒకటి అయిన అగ్నిని నోరు తెరిచి తన యోగశక్తితో తనలోకి లాక్కున్నాడు. దావానలం అంతా కృష్ణుని నోట్లోనికి వెళ్ళిపోయింది. అందరూ కళ్ళు తెరవండి అని అన్నాడు. గోపబాలకులంతా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చుట్టూ చూచారు. అంతకు ముందు అడవిని దహిస్తున్న అగ్ని మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. పైగా తాము, ఆవులు ఇంతకుముందు ఆడుకుంటున్న భాండరీక వృక్షం కింద ఉన్నారు. గోపబాలురు ఆనందంతో చప్పట్లు కొట్టారు. తామందరినీ కాపాడిన కృష్ణుని దేవతగా స్తుతిస్తూ, దేవునిగా స్తుతిస్తూ వేణోళ్లా పొగిడారు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. సాయంకాలము కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ గోవులను, పశువులను తోలుకొని తమ తమ ఇళ్లకు ఆనందంగా చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న బృందావన వాసులు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు గోవులు క్షేమంగా తిరిగి రావడం చూచి ఎంతగానో సంతోషించారు. పరమాత్మ తన మాయాశక్తితో తన శక్తిని నిగూఢంగా ఉంచి కృష్ణుడుగా, గోపబాలకునిగా తన తోటి గోపబాలుర మాదిరిగా వ్రజంలో తిరుగుతూ ఉన్న వారితో ఆడుతూ పాడుతూ ఉన్న అప్పుడప్పుడు మధ్యలో తన శక్తిని, మహిమలను ప్రకటిస్తూ ఉంటాడు. దావానలము నుండి కృష్ణుడు తమను ఎలా కాపాడింది ఆ విషయాన్నంతా గోపబాలురు తమ తల్లులకు, బంధుమిత్రులకు రకరకాలుగా వర్ణించి చెబుతున్నారు. అది విని వారు కృష్ణుడు సామాన్య మానవుడు కాడు, సాక్షాత్తు దేవతా స్వరూపుడని తెలుసుకున్నారు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉండగా వర్ష ఋతువు ప్రవేశించింది. ఆకాశమంతా మేఘములతో కప్పబడిపోయింది. సూర్యుడు కనిపించడం లేదు. అది ఎలా ఉందంటే మానవుని శరీరంలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ రజోగుణము, తమోగుణములతో కూడిన ప్రాపంచిక విషయములతో కప్పబడిపోయినట్లుంది. రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో ధనమును తీసుకుని ఆ ధనమును తిరిగి ప్రజల అవసరాలకు ఉపయోగిస్తున్న విధంగా సూర్యుడు తన తీక్ష్ణ కిరణములతో భూమి మీద ఉన్న సముద్రములు, నదులు, తటాకములు, మడుగుల నుండి నీటిని 8 మాసముల పాటు ఆవిరిగా స్వీకరించి తిరిగి వర్షాకాలంలో వర్షముల రూపంలో ప్రజలకు ఇస్తూ ఉంటాడు. సాధుజనులు ప్రజల దుఃఖములు పోగొట్టడానికి తమ శాయశక్తులా పాటుపడతారు. వారికి ఏదో విధంగా ఉపకారం చేస్తారు. అదేవిధంగా మేఘములు కూడా
ప్రజలు వేసవిలో కష్టపడటం చూచి వర్షాకాలం రాగానే గాలితో కూడిన వర్షములు కురిసి ప్రజల తాపమును పోగొడతాయి. అత్యంత కష్టనష్టములకు ఓర్చి తమ తాపమును పోగొట్టి శరీరమును కృశింప చేసుకొని తపస్సు చేసిన ఋషులు తాము కోరిన కోరికలు సిద్ధించినప్పుడు సంతోషపడినట్లు వేసవి కాలంలో తీవ్రంగా తాపమునకు గురి అయిన భూమి కూడా వర్షాకాలంలో వర్షములు కురియగానే సంతోషంతో పులకించిపోతుంది. కలియుగంలో ధర్మం మరుగున పడిపోతుంది. పాపులు వృద్ధి చెందుతారు. వేద విద్య అంతరిస్తుంది. నాస్తికత్వము నాస్తిక మతము ప్రబలిపోతుంది. అదేవిధంగా వర్షాకాలంలో కమ్ముకున్న మేఘాల చాటున నక్షత్రాలు కప్పబడిపోతాయి. మిణుగురు పురుగులు మిణుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ నాస్తికత్వాన్ని వెలిగి ఆరిపోయే మిణుగురు పురుగులతోనూ ధర్మాన్ని వేద విద్యను శాశ్వతంగా వెలిగే నక్షత్ర కాంతులతోనూ పోల్చాడు వ్యాసుడు. ప్రతిరోజు అగ్నిహోత్రము మొదలగు నిత్యకర్మలను చేసి మౌనంగా విశ్రాంతి తీసుకుంటున్న శిష్యులు గురువుగారి పిలుపును విని గబుక్కున లేచి వేదపఠనము మొదలుపెట్టినట్లు ఎండాకాలంలో భూమి అడుగున విశ్రాంతి తీసుకుంటున్న కప్పలు వర్షాకాలం రాగానే ఆ ఉరుముల శబ్దం విని వర్షాకాలం వచ్చిందని బెకబెకమంటూ శబ్దం చేస్తూ ఉంటాయి. కోరికలకు వసులైన మానవులు ఆ కోరికలు తీర్చుకోవడానికి పట్టపగ్గాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లు వర్షాకాలంలో నీటితో నిండిన చెరువులు నదులు గట్లు తెంచుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాకాలం రాగానే భూమి అంతా పచ్చని గడ్డి మొక్కలతోనూ నిండిపోయి ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. తెల్లని పుట్టగొడుగులతోనూ ఎర్రటి పువ్వులతోనూ భూమి క్రొత్త అందాలను సంతరించుకుంటుంది. వర్షాకాలంలో వర్షములు బాగా కురవడంతో పంటలు బాగా పండి రైతులకు సంతోషాన్ని కలుగజేస్తాయి. కానీ వ్యవసాయము లాభదాయకము కాదని వ్యవసాయమును వదిలివేసిన దౌర్భాగ్యులు రైతుల సంతోషాన్ని చూచి పశ్చాత్తాపడుతూ ఉంటారు. వారికి ఆనందం కలిగిన వీరికి దుఃఖం కలిగిన అన్నీ దైవాధీనములే అని ఈ మూర్ఖ మానవులకు తెలియదు. మానవులు పరమాత్మ సేవ వలన ఉత్తమ గతులను పొందినట్లు జలాశయములలో నివసించు జలచరములు, భూమి మీద నివసించు భూచరములు వానలు కురవగానే, జలాశయములు నిండగానే, భూమి చల్లబడగానే అపరిమితమైన సంతోషాన్ని పొందుతాయి. ఒక పక్క యోగిగా సంచరిస్తూ మరొక పక్క కామ సంబంధమైన కోరికలను, విషయ వాంఛలను, ప్రాపంచిక విషయములను వదలలేక వ్యాకుల పడుతున్న సన్యాసి యొక్క మనసులాగా వర్షాకాలంలో పొంగుతున్న నదులు సముద్రమును అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. మనసును విష్ణువు మీద లగ్నం చేసి విష్ణు భక్తిలో లీనమైన మానవులు ఎన్ని కష్టములు వచ్చినను చలించనట్లు వర్షాకాలంలో ఎంత ఉధృతమైన గాలి వీచినా, వాన కురిసిన పర్వతములు చలించవు. వేదములను అధ్యయనం చేయవలసిన బ్రాహ్మణులు వేదాధ్యయనము వదిలిపెట్టి వేరే వృత్తులు చేపట్టడం వలన అసలు వేదములు ఉన్నాయా లేవా, ఉంటే అవి ఎన్ని, ఎలా ఉంటాయి అనే స్థితిలో మానవులు ఉన్నట్లు అప్పటిదాకా మానవులకు ఉపయోగపడుతున్న మార్గములు, రహదారులు వర్షములు కురియగానే గడ్డి పిచ్చి మొక్కలు మొలిచి వర్షపు నీటిలో మునిగిపోయి అసలు ఎక్కడ రహదారి ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. వేశ్యలకు ఏ ఒక్కరి మీద ప్రేమ మమకారము ఉండదు. వారు చూపే ప్రేమ మమకారము అన్నీ క్షణికములు, చంచలములు. అలాగే వర్షాకాలంలో మెరిసే మెరుపులు కూడా క్షణం మెరిసి అంతలోనే మాయమైపోతూ ఉంటాయి. ఏ రూపము ఏ గుణము లేని పరమాత్మ లోక కళ్యాణము కొరకు 3 గుణములతో కూడిన శరీరములను దాల్చి మానవుల మధ్య సంచరిస్తున్నట్లు అల్లెత్రాడు లేని ఇంద్రధనుస్సు వర్షాకాలములో 7 రంగులతో ప్రకాశిస్తూ ఉంది. మానవులలో ఉన్న జీవాత్మ అహంకారముతోనూ ప్రాపంచిక విషయములతోనూ విషయ వాంఛలతోనూ కప్పబడినట్లు వర్షాకాలంలో చంద్రుడు కూడా మేఘములతో కప్పబడిపోతున్నాడు. జీవితమంతా సంసారమనే సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్న మానవులకు ఒక సత్పురుషుని చూడగానే వారి మనసులు కుదుటపడినట్లు మేఘములు ఆకాశంలో కనపడగానే నెమళ్ళు ఆనందంతో పురివిప్పి ఆడుతున్నాయి. యోగాభ్యాసము చేసి చిక్కి శల్యమైన యోగులు అణిమాది సిద్ధులు లభించగానే తమకు లభించిన శక్తులతో నానా రూపములను ధరించి ప్రజలను మభ్యపెట్టినట్లు వేసవికాలంలో ఎండిపోయిన చెట్లు మొక్కలు వానాకాలం రాగానే చిగుర్చి మొగ్గతడిగి రకరకాలుగా శోభిల్లుతున్నాయి.
ఇంకా ధనం కావాలి, అన్ని సంపదలు తమకే కావాలి అనే దురాశాపూరితులైన ప్రజలు తమ కోరికలు తీర్చడానికి రకరకాల పూజలను, హోమాలను, వ్రతాలను చేసినట్లు చక్రవాక పక్షులు మొదలగు పక్షులు ముళ్ళ పొదలతోనూ ఊబితోనూ నిండిన నీటి మడుగులలో తమ ఆహారమును వెతుక్కుంటూ నివసిస్తూ ఉన్నాయి. రాజులు, చక్రవర్తులు, పురోహితులు చెప్పిన మాటలను విని పుణ్యం సంపాదించుకోవడం కోసం ప్రజలకు విరివిగా దానములు, ధర్మములు చేసి వారి కోరికలు తీర్చినట్లు మేఘములు కూడా గాలితో చేరి ప్రజాక్షేమం కోరి వర్షములు కురిపిస్తున్నాయి. కలియుగంలో నాస్తికులు ఎక్కువైపోయి తమ తర్క వితర్కములతో వేద మార్గముతో విభేదించునట్లు మేఘములు వర్షం కురుస్తుంటే ఆ నీరు నదులలో చేరి ఆ నదులకు కట్టిన ఆనకట్టలను తెంచుకొని వేగంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రకారంగా బృందావనంలోకి వర్ష ఋతువు ప్రవేశించింది. కృష్ణుడు, బలరాముడు గోపబాలులతో కలిసి తమ ఆవులను, పశువులను తోలుకొని పండ్లు, కాయలతో సమృద్ధిగా ఉన్న అడవులలోకి వెళ్ళారు. ఆవులు మేత కోసం పరిగెత్తుతున్నాయి. వర్షము లేనప్పుడు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు చెట్ల కింద ఆడుకుంటున్నారు. వాన వచ్చినప్పుడు పెద్ద చెట్టు తొర్రలలో గాని, కొండ గుహలలో గాని తలదాచుకుంటున్నారు. ఈ విధంగా బృందావనంలో వర్ష ఋతువు అందరినీ అలరించింది.